చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఇదిగో మా అత్తయ్య గారు కూడా చేసేవారు. రోజు మసాలా కర్రీలు, కారం పెట్టిన కర్రీలు కాకుండా ఇలా కూడా వండుకోవచ్చు. ఇదిగో ఇలా మగ్గింది కదా, పాలు వేస్తే విరిగిపోతాయి అనుకుంటే ఫస్ట్ కొంచెం వరిపిండి వేసేసుకోవాలి. కొంచెం వరిపిండి వేసుకుని కలుపుకోవాలి. ఇది ఎవరైనా కూడా తినొచ్చు చక్కగా, తొందరగా అరిగిపోతాం. ఇదిగో వరిపిండి వేసుకున్నామా, ఇదిగో పాలు కూడా పోసుకుంటున్నాం. పాలు పోసేసుకున్నాం కదా, ఇదిగో స్మాల్ గరిటె, దీంతో ఇదిగో ఇదిగో లేకపోతే ఒక పెద్ద స్పూన్తో అయితే ఒక 5-6, మరి తీగా కావాలనుకుంటే మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇదంతా మగ్గిపోయిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఫస్టే వేసుకుంటే కూర అంతా విరిగిపోతుంది. ఇదిగో ఇలాగా మగ్గనిద్దాం చక్కగా, మంచి టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. దగ్గర పడిన తర్వాత దింపేసుకుని కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, అన్నీ వేసాం కదా, మగ్గుతూ ఉంటుంది. అదిగో ఉడుకుతుంది చూసారా, ఉడకనండి. ఈ తడి అంతా అయిపోయాక దగ్గర పడిపోతాం. చూసారా, ఇదిగోండి అయిపోయింది. ఇదిగోండి చూసారా అయిపోయింది. కూర విరగలేదు, చక్కగా బాగుంది. ఇదంతా అయిపోయాక చల్లారిన తర్వాత మనకి ఎంత కావస్తే అంత సాల్ట్, ఎంతో పడదు, తీపి కూర కదా. ఇదిగో ఇంచుమించుగా ఇంత సాల్ట్ పడుతుంది. తర్వాత ఎవరి టేస్ట్లు తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఇది కమ్మటి కూర, తీపి కూర కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఆనపకాయ కూడా అన్నీ మంచిది, ఆనపకాయ హార్ట్కి అన్నింటికి మంచిది అంటున్నారు కదా, బాగుంటుంది, చాలా బాగుంటుంది అన్నింటికి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోలన్నీ లైక్ చేయండి. నేను ఏంటంటే సాఫ్ట్గా ఉన్నవి వండుతున్నాను, హార్డ్గా ఉన్నవి వండుతున్నాను, మసాలా కర్రీస్ వండుతున్నాను, కారం పెట్టిన కూరలు వండుతున్నాను, ఇంకా చాలా చూపిస్తాను. చాలా కర్రీస్ వెరైటీ వెరైటీ చూపిస్తాను. ఇదిగోండి